మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? మకర సంక్రాంతి ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ప్రకృతి మనకిచ్చే ఒక గొప్ప సందేశం. ఈ రోజున సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించినట్లు మనకనిపిస్తుంది. ఈ మార్పును ఉత్తరాయణం అంటారు. చలికాలం నెమ్మదిగా ముగిసి వెలుగు, వెచ్చదనం, కొత్త ఆశలు మొదలయ్యే సమయం ఇదే. భూమి సాగుతూ కాలాలు మారుతుంటే మన జీవితం కూడా ముందుకు సాగాలని ఇది గుర్తు చేస్తుంది. అందుకే రైతులు పంట కోత ఆనందం పంచుకుంటారు, సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతారు, భూమికి నమస్కరిస్తారు. వేర్వేరు రాష్ట్రాల్లో పొంగల్, లోహ్రీ, బిహు, ఉత్తరాయణం అంటూ పేర్లు మారిన భావం ఒక్కటే: ప్రకృతితో కలిసి జీవించడం. నువ్వు తినే తిల్లు, బెల్లం కూడా ఒక అర్థం చెప్తాయి. జీవితం కఠినమైన మన మాటలు తీయగా ఉండాలి. మకర సంక్రాంతి మనం చెప్పేదిదే: మార్పు సహజం, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, జీవితం ఎప్పుడూ ముందుకే కదులుతుంది. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.